అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా శోభను సంతరించుకుంది. శరన్నవరాత్రి మహోత్సవాల వేళ భక్తులతో కిటకిటలాడుతుంది. శక్తిపీఠాల్లో ఒకటిగా విజయవాడ కనకదుర్గాదేవి ఆలయానికి పేరు. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రోజుకొక అలంకరణతో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి బాలత్రిపుర సుందరిదేవి అలంకరణతో దసరా ఉత్సవాల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి దిగున వినాయక ఆలయం వద్ద నుంచి క్యూ లైన్లు వేశారు. భక్తులు అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఘాట్ రోడ్డు మీదుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే జగన్మాతకు స్నానాభిషేకం, నేత్ర పూజాధికాలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు బాలత్రిపుర సుందరిదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. ప్రతిరోజు సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనాలతో పాటు 100, 300, 500 రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచారు. ఆన్లైన్లతో పాటు మొత్తం 14 చోట్ల టికెట్ల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వినాయక గుడి నుంచి టోల్ గేట్ ద్వారా కొండపైన ఓన్ టర్నింగ్ వరకు 3 క్యూలు ఉంటాయి. అక్కడి నుంచి అదనంగా ఒక ఉచిత దర్శనం వరుసతో పాటు విఐపి వరుస కలిపి మొత్తం 5 వరుసలు అమ్మవారి ఆలయం లోపల వరకు ఉంటాయి. దర్శన అనంతరం శివాలయం మెట్లు మార్గం గుండా భక్తులు కిందకు దిగుతారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.